సో హాయ్ గైస్, పెద్ది మూవీ ట్రైలర్ ఎలా అనిపించింది జెన్యున్ గా అయితే కామెంట్ చేయండి. సో జెన్యున్ మూవీ రివ్యూ అంటే చూద్దాం పెద్ది ట్రైలర్ది. సో మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరు? పెద్ది. మీ ఫేవరెట్ ఫుట్బాలర్ ఎవరు? పెద్ది. మీ ఫేవరెట్ రన్నింగ్ రేస్ ఎవరు? పెద్ది. మీ ఫేవరెట్ కుస్తీ పోటీలో ఎవరు? పెద్ది. ఒక్క మనిషి ఇన్ని వేరియేషన్లు కూడా ఆడతాడా? మీరు జెన్యున్ గా కామెంట్ చేయండి. ఎంత ట్రోలింగ్ మెటీరియల్ అయితే ఈ కాన్సెప్ట్ తో మన బుచ్చిబాబు రాలేదు. అర్థం చేసుకోండి. ఒక ప్లేయర్, ప్లేయర్ కాదు, ఒక గల్లీ క్రికెట్ లో ఉన్న ఒక వ్యక్తి, తను వచ్చేసరికి డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చు. ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా మహా అయితే ఒక గేమ్ ఇంకా 2 గేమ్ బాగా ఆడగలరు. ఒక గేమ్ లోనే వెళ్ళాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ఓషన్ ఉంది. ఒక ఓషన్ లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ హౌసెస్ కనిపిస్తుంది. అంటే బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. అక్కడ ఇక్కడ అంటే సరౌండింగ్ నార్త్ ఈస్ట్ వెస్ట్ అన్ని సైడ్స్. ఇప్పుడు నీకు ఒక్క సైడే వెళ్ళాలి అంటే సక్సెస్ అవ్వాలంటే ఒక్క సైడే వెళ్ళాలి. అప్పుడు నువ్వు ఒకే దారి మీద వెళ్తావు. అంతేగాని డిఫరెంట్ డిఫరెంట్ అన్ని నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ సైడ్ అయితే వెళ్ళవు కదా. సో నాకు అర్థం కాదు ఏంటంటే ఈ ట్రైలర్ ఎందుకు ఇలా కట్ చేసిరు. అసలు ఈ ట్రైలర్ కట్ చేయడం కాదు, ఈ కాన్సెప్ట్ తో బుచ్చిబాబు గారు ఇలా సుకుమార్ ఎందుకు వచ్చారు అంటే పెద్ద అయితే ఈ ట్రైలర్ కి అయితే మైనస్ అంచుకోవచ్చు. నాకైతే ఈ సినిమా ఎక్కడనో తేడా కొడుతుంది. మరి మీకు ఎలా అనిపించింది అనేది జనరల్గా కామెంట్ చేయండి. నాకైతే స్టోరీ అయితే అస్సలు కనెక్ట్ అవ్వలేకపోయింది. అలానే ఎక్స్పెషల్లీ రామ్ చరణ్ తప్ప ఈ ట్రైలర్ లో ఏమీ లేదు. చెప్తున్నా కదా, గేమ్ చేంజర్ ట్రైలర్ బాగుందా, పెద్ద ట్రైలర్ బాగుందా అంటే నాకు గేమ్ చేంజర్ మూవీ ట్రైలరే బాగా అనిపించింది. ఎస్, జెన్యున్ గా చెప్తాను. ఎందుకంటే ఆ పెద్ద, నాకు స్పోర్ట్స్ అంటే ఇష్టం, కానీ స్పోర్ట్స్ గురించి చూపించాలి. కానీ ఎక్కువగా నాకు స్పోర్ట్స్ మీద అయితే అంత ఇంట్రెస్ట్ ఉండదు. చెప్తున్నా అంతే. ఇష్టం, క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఇంకా వాలీబాల్ కావచ్చు, ఇలాంటి చాలా ఇష్టం. బట్ ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ ఆడేవాళ్ళు అంటే ఇలా ఉండరు. అసలు కాన్సెప్ట్ అసలు రాంగ్ అని అనిపిస్తుంది నాకైతే. సో మీరేమనుకుంటున్నారు అంటే జెన్యున్ కామెంట్ చేయండి. నా చెప్తున్నా కదా, ట్రైలర్ చూసిన తర్వాత నాకైతే అస్సలు నచ్చలేదు. చెప్తున్నా, జగపతి బాబు క్యారెక్టర్ అయితే వేస్ట్ అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే తన క్యారెక్టర్లో అయితే అసలు ఏం లేదు. ఏమో ట్విస్ట్ ఉండొచ్చా, సినిమా చూసి తెలుసుకోవచ్చు క్లైమాక్స్ లో. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మున్నాబాయ్ క్యారెక్టర్ ఏమీ లేదని క్లారిటీగా అర్థమవుతుంది. శివరాజ్ కుమార్ ఓకే తన క్యారెక్టర్ ఉండొచ్చు, కానీ వీళ్ళందరి క్యారెక్టర్ అసలు రోలే లేదు, అంత స్కోపే లేదు యాక్ట్ చేయని అనిపిస్తుంది నాకైతే. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి రామ్ చరణ్ నిజంగా జీవించి అంటే ఒక ఏ క్యారెక్టర్ ఇచ్చినా ఆ క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోతారు. నిజంగా చాలా అంటే చాలా బాగుంది తన క్యారెక్టర్. కానీ తన క్యారెక్టర్ లో జెన్యున్ 100% ఎఫెక్ట్ ఇస్తున్నాడు, కానీ ఆ క్యారెక్టర్సే నాకు నచ్చలేదు. ఇప్పుడు రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ మూవీలో కూడా ఎఫెక్ట్ పెట్టాడు సెకండ్ హాఫ్ లో. ఆ ఓల్డ్ క్యారెక్టర్ అది బాగా నచ్చింది కదా. సో నాకైతే అస్సలు అయితే నచ్చలేదు. ఈ అంటే ఆ క్యారెక్టర్స్, రామ్ చరణ్ యాక్టింగ్ అవ్వచ్చు, తను చెప్పే డైలాగ్స్ నెక్స్ట్ లెవెల్ ఉంది, కానీ ఆ క్యారెక్టర్స్ నాకైతే నచ్చలేదు అనిపించు. నాకు విఎఫ్ఎక్స్ కూడా ఓకే అనిపించింది. కొన్ని విఎఫ్ఎక్స్ కొన్ని షార్ట్లు చూస్తుంటే ఇక్కడ చూడండి విఎఫ్ఎక్స్ దారుణంగా అనిపిస్తుంది. అంటే గ్రీన్ స్క్రీన్ పెట్టిరేమో అని క్లారిటీగా నాకు అట్లా అనిపిస్తుంది. అంటే విఎఫ్ఎక్స్ గోల్లో కూడా వీళ్ళు 100% అయితే ఎఫెక్ట్ అయితే ఇవ్వలేకపోయింది మన బుచ్చిబాబు. చూడాలి. నాకైతే ఎక్కడ తేడా కొడుతుంది. మరి మీకు ఎలా అనిపించింది జెన్యున్ గా కామెంట్ చేయండి. ఈ సినిమా డే 1 ఎంత కలెక్షన్ రావచ్చు అని కామెంట్. ఒక క్రికెట్ ని ఎట్టు పడితే అట్లా ఆడొచ్చు అంటే రియల్ గా మాట్లాడు, ఒక గల్లీ క్రికెటర్ ఎట్టు పడితే ఆడొచ్చు, కానీ రియల్ గా ఛాంపియన్ అవ్వాలంటే ఇట్లా అయితే ఆడొద్దు. అదైతే క్రికెట్ రూల్ అనుకోవచ్చు. బేసిక్స్ రూల్ తెలుసుకొని ఈ మూవీ తీసుంటే అంటే తీసుంటే బాగుండేది. సో నాకైతే అసలు నచ్చలేదు. మీకు నచ్చుంటే కామెంట్ చేయండి. ఈ వీడియో మీరు ఏం చేస్తారంటే లైక్ చేసుకొని, షేర్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.